2026 టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. భారత్ కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ మొండి పట్టు పట్టడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టీ20 వరల్డ్ కప్ లోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ క్రికెట్ భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేసే అవకాశాలున్నాయి. పాక్ చెప్పుడు మాటలు వింటున్న బంగ్లాదేశ్ రానున్న రోజుల్లో తన గోతిని తానే తవ్వుకుంటోందని, ఇది ఆ దేశ క్రికెట్కు తీవ్ర దెబ్బ తగులుతుందన్న విశ్లేషకులు చెబుతున్న మాట. ఇంతకీ బంగ్లా క్రికెట్ బోర్డు విషయంలో పాక్ ఎందుకు జోక్యం చేసుకుంటోంది? పాకిస్తానీ అనుకుంటే తానేం తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది బంగ్లాదేశ్. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను బీసీసీఐ మధ్యలోనే పంపించి వేయడం తమ దేశ గౌరవానికి సంబంధించిన అంశమని బంగ్లాదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. అక్కడ తమ ఆటగాడికి రక్షణ లేనప్పుడు మొత్తం జట్టును ఎలా పంపుతామని ప్రశ్నిస్తోంది. భారత్లో భద్రతా ముప్పేమీ లేదని స్వతంత్ర భద్రతా సంస్థలు నివేదిక ఇచ్చినప్పటికీ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ దానిని తిరస్కరించారు. తమ నిర్ణయంలో మార్పు లేదని, తాము ఎవరికీ తల వంచబోమని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ వివాదంలో బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్తాన్. ఒకవేళ శ్రీలంకలో కుదరకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్లకు తాము ఆతిథ్యమిస్తామని పీసీబీ ప్రతిపాదించింది. ఇది భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో భారత్ ఒత్తిడి వల్ల ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించినట్లే ఇప్పుడు తమ మ్యాచ్లను కూడా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ అందుకు అంగీకరించలేదు. రాజకీయ కారణాల వల్ల ఒక టెస్టు హోదా ఉన్న దేశం వరల్డ్ కప్ ను బహిష్కరించడం లేదా తొలగించబడటం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ కెరీర్ దెబ్బతింటోందని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వమే మా సంరక్షకురాలు, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆటగాళ్లు ఓవర్ కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు. బంగ్లాదేశ్ అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో గ్రూప్ సిలో ఆ దేశం స్థానంలో ఇప్పుడు స్కాట్లాండ్ పోటీ పడనుంది.